అమెజాన్ అడవి ఎప్పుడు ప్రశాంతంగా లేదు. కానీ ఈ మధ్యకాలంలో అది దశాబ్దాలుగా దాచిపెట్టిన భయంకరమైన రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టడం మొదలుపెట్టింది. ఏ పుస్తకంలోనూ రాయని వింత జీవులు, అసలు భూమి మీదే ఉండకూడని వింత ప్రాణులు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ దట్టమైన జీవారణ్యం చివరకు తన చీకటి అధ్యాయాలను తెరిచినట్లు కనిపిస్తోంది. అందుకే ఆ వింతలన్నీ ఒక్కొక్కటిగా బయట అడుగు పెడుతున్నాయి. అయితే రండి ఇప్పుడు ఈ వీడియోలో కెమెరాకు చిక్కిన కొన్ని రహస్య జీవులను చూసేద్దాం. అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. ఇక బ్రెజిల్లో జరిగిన ఇంకో ఘోరం చూడండి. కొంతమంది అన్వేషకుల బృందం అడవిలోని ఒక రహస్య ప్రాంతం గుండా వెళ్తూ ఉండంగా నేలపై ఒక భారీ పాము పడి ఉండడం చూశారు. బాబోయ్, అది మామూలు పెద్దది కాదు, మహా భారీగా ఉంది. దాని పొడవైన శరీరం ఎంత వరకు సాగిందంటే అసలు అది ఎక్కడ మొదలైందో కూడా వారు చూడలేకపోయారు. దాని చర్మం మీదున్న నమూనా, దాని సైజు చూస్తుంటే సరిగ్గా టైటానబోవా లాగానే ఉన్నాయి. టైటానబోవా అంటే ఎప్పుడో అంతరించిపోయిందని మనం నమ్మే ఒక పురాతన మహాసర్పం. కానీ ఆ అన్వేషకులకు ఇది పాత చరిత్రలా అనిపించలేదు. నిన్న మొన్నటి వరకు సజీవంగానే ఉన్న ఒక పెద్ద రాక్షస జీవిలాగానే కనిపించింది. మనం ఎప్పటికీ చూడకూడదు అనుకున్న భయంకరమైన జంతువులను తనలోనే దాచి ఉంచిందని దీని ద్వారా నిరూపితమైంది. ఇక మన దేశంలో జరిగిన వింత చూడండి. మన ఇండియాలోని ఎడారిలో ప్రజలు ఒక నమ్మశక్యం కాని ఒక దృశ్యాన్ని కళ్ళారా చూశారు. ఇసుకపై ఒక విచిత్రమైన జీవి పడి ఉంది. దాని తల చూస్తే డ్రాగన్ లా ఉంది, శరీరం చూస్తేనేమో పాములా ఉంది. ఏదో పురాణ కాలపు జంతువు మళ్ళీ ఆధునిక ప్రపంచంలోకి తిరిగి వచ్చినట్లు అనిపించింది. విచిత్రం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత దగ్గరలోనే ఒక నదిలో కూడా అలాంటిదే మరొకటి రికార్డ్ చేయబడింది. దీన్ని బట్టి ఇది కేవలం ఒకే ఒకసారి కనిపించిన భ్రమ కాదని నిర్ధారించుకున్నారు. జీవ శాస్త్రవేత్తలకు సైతం ఇది ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. అమెజాన్ అడవిలో వన్యప్రాణి నిపుణుల బృందం ఒకటి అన్వేషణ సాగిస్తూ ఉండంగా వారు అకస్మాత్తుగా ఒక భయంకరమైన జీవిని ఎదుర్కొన్నారు. ఒక భారీ సాల్యుడు లాంటి జీవి వారి ముందుకు వచ్చింది. అది సైన్స్ కు తెలిసిన ఏ సాల్యుడు జాతి కంటే కూడా చాలా రెట్లు పెద్దది మరియు అది చాలా వింతగా కదిలింది. ఆ ఎక్స్పర్ట్స్ అయితే దిగ్భ్రాంతి చెంది అక్కడే ఉండిపోయారు. తాము సహజంగా ఉన్న జీవిని చూసామా, లేక ఏదైనా హైబ్రిడ్ జీవినా, లేదా అమెజాన్ అడవుల్లో సీక్రెట్ గా జరుగుతున్న ప్రయోగాల నుంచి తప్పించుకున్న ఏదైనా వింత ప్రాణ అనేది వారికి ఇప్పటికీ అర్థం కావట్లేదు. అలా ఉంది మరి దాని రూపం. ఒక కట్టెలు కొట్టే వ్యక్తి పైన్ చెట్టు కాండంపై ఏదో కదలికను గమనించాడు. చూస్తే ఆ చెట్టు బెరుడుకే ప్రాణం వచ్చినట్లు కదులుతున్నట్లు అనిపించింది. ఇక అతను కాస్త ధైర్యం చేసి దాన్ని ముట్టుకున్నప్పుడు ఆ ఉపరితలం కదిలి లోపల నుంచి కాళ్ళు బయటకు రావడం కనిపించింది. అది కేవలం ఒక బెరుడు ముక్క కాదు, పైన్ గైస్ అనే పేరు గల ఒక వింత కీటకం. ఈ అరుదైన కీటకం కేవలం దాక్కోవడమే కాదు, ఆ చెట్టు బెరుడుతో ఎంత పర్ఫెక్ట్ గా కలిసిపోయిందంటే దాన్ని కనిపెట్టడం ఇంపాసిబుల్. ఇది పైన్ జిగురును తింటూ బ్రతుకుతుంది. ఇవి ఎవరో ఒకరు గుర్తించే వరకు చాలా నిశ్శబ్దంగా వేచి ఉంటాయన్నమాట. ఈ ఇన్సిడెంట్ అందరి దృష్టిని ఆకర్షించిన ఒక కొత్త రహస్యాన్ని జోడించింది. మెక్సికోలో ఒక వ్యక్తి పడిపోయిన చెట్టు కాండంలో ఉన్న ఒక దాన్ని రికార్డ్ చేశాడు. కానీ తీరా చూస్తే అది ఒక భారీ ఎముక అని తేలింది. అది మనకు తెలిసిన ఏ జంతువు కంటే కూడా చాలా పెద్దది. దాని సైజు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. కానీ దానిపై చేసిన టెస్టులు దీన్ని ఇంకా వింతగా మార్చాయి. ఆ ఎముక అయితే ఒక నిజమైన జీవికి చెందినది మరియు సుమారు 500 సంవత్సరాల నాటిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్కియాలజిస్టులు ఇప్పుడు దాన్ని స్టడీ చేస్తున్నారు. చెరోకి నేషనల్ ఫారెస్ట్ లో డైనోసార్ అవశేషాలు. అన్వేషకుల బృందం ఒకటి చెట్ల మధ్య పడి ఉన్న ఒక భారీ శిలాజాన్ని చూశారు. మొదట్లో వారు అది కేవలం ఒక పాత అస్థిపంజరం అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ వారు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ సీన్ మొత్తం మారిపోయింది. అది సరిగ్గా అప్లాచియోసారస్ లాగే ఉంది. అది ఎంత పర్ఫెక్ట్ గా భద్రపరిచి ఉందంటే దాదాపు ఒక నిజమైన డైనోసార్ మమ్మీలా కనిపించింది. దాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సైతం దిగ్భ్రాంతి చెందారు. ఎందుకంటే సుమారు 77 మిలియన్ సంవత్సరాల నాటి ఒక శిలాజం ఇంత తాజాగా కనిపించటం అసలు ఇంపాసిబుల్. అయినప్పటికీ ఇది అలాగే ఉంది. అందుకనే కొందరు నిపుణులు ఇందులో ఇప్పటికీ నిజమైన జీవ సంబంధమైన ఆనవాళ్లు, అదే బయోలాజికల్ మెటీరియల్ ఉండవచ్చని నమ్ముతున్నారు. అయితే ఇది నిజమైన డైనోసార్ అవశేషాలే అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి.
జర్మనీ అడవుల్లో తిరుగుతున్న ఒక టూరిస్ట్ చెట్ల మధ్య కదులుతున్న ఒక వింత జంతువును తన కెమెరాలో రికార్డ్ చేశాడు. దానికి సింహం శరీరం మరియు ఈగల్ లాంటి ముందు భాగం ఉన్నాయి. మొదట అతను ఇదేదో ఒక వింత క్రాస్ బ్రీడ్ జంతువు అనుకున్నాడు. కానీ దగ్గరగా చూసే కొద్దీ సీన్ క్లియర్ అయింది. అది మరేదో కాదు, ఒక గ్రిఫిన్. ఈ గ్రిఫిన్ అనేది ఒక మిథికల్ క్రియేచర్. చాలా మంది స్థానికులు ఇప్పుడు ఇవి దశాబ్దాలుగా ఆ పర్వతాల్లోనే దాక్కున్నాయని భావిస్తున్నారు. బహుశా జనాలు నిరంతరం అడవులను అన్వేషించడం, కొత్త దారులు వేయడం వల్ల వాటి దాక్కునే స్థలాలకు అంతరాయం కలిగి ఉండవచ్చు. ఎందుకంటే అతని వీడియో వైరల్ అయిన వెంటనే దగ్గరలోనే ఇంకొక గ్రిఫిన్ కూడా కనిపించినట్లు వార్తలు వచ్చాయి. మెక్సికోలో ఒక మహిళ నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉండంగా కొండపై ఎత్తులో ఉన్న ఒక చీకటి గుహను గమనించింది. ఏంటా అని ఆమె తన ఫోన్ తీసి ఆ గుహ వైపు జూమ్ చేసింది. అంతే, ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యి అక్కడే గడ్డ కట్టుకుపోయింది. ఎందుకంటే ఆ గుహ ప్రవేశ ద్వారం వద్ద చాలా పొడవుగా ఉన్న ఒక వింత మానవ రూప ఆకారం నిలబడి ఉంది. దాని పై శరీరం సరిగ్గా కనిపించట్లేదు, కానీ దాని పొడవైన సన్నటి కాళ్ళు మాత్రం చాలా స్పష్టంగా కనిపించాయి. ఆ వింత ఆకారం అసలు కదలకుండా అలాగే నిలబడి కింద ఉన్న లోయ వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ గుహ చాలా సంవత్సరాలుగా దాగి ఉన్న ఒక క్రిప్టిడ్ జీవికి నిలయం కావచ్చని ఇప్పుడు చాలా మంది నమ్ముతున్నారు. ఆ రోజు ఆమె కెమెరాలో బంధించినది ఏది ఏమైనా సరే మనుషులైతే కాదు అని అందరూ గట్టిగా అయితే నమ్ముతున్నారు. ఒక చిన్న వాగు పక్కన వెళ్తున్న ఒక వ్యక్తి అనుకోకుండా తన కెమెరాలో ఒక షాకింగ్ దృశ్యాన్ని రికార్డ్ చేశాడు. మీరు మీ జీవితంలో ఎప్పుడు చూడని విధంగా ఉన్న ఒక వింత క్రేఫిష్, అదే రొయ్య లాంటి ఒక జీవి అన్నమాట. దీనికి మెరుస్తున్న ఎరుపు రంగు కళ్ళు మరియు ఒక భారీ శరీరం ఉన్నాయి. అది చూస్తున్న చూపు చూస్తేనే పూర్తిగా వేరే గ్రహానికి చెందిన జీవిలా అనిపించింది. సోషల్ మీడియాలో చాలా మంది ఈ వీడియో గ్రాఫిక్స్ అని ఎడిట్ చేశారని అనుకుంటున్నారు, కానీ ఎక్స్పర్ట్స్ మాత్రం ఇది 100% నిజమే అని నిర్ధారించారు. ఒక చెరువు దగ్గర నడుస్తున్న ఒక వ్యక్తి నీటిలో ఏదో వింతగా కదలడం చూశాడు. మొదట్లో అతనికి 2 తాబేళ్లు ఒకదానికొకటి అంటుకున్నట్లు అనిపించింది, కానీ దగ్గరకు వెళ్లి చూస్తే సీన్ రివర్స్ అయింది. అది నిజానికి ఒకే తాబేలు, 2 శరీరాలు కానీ ఒకే షెల్ తో కలిసి ఉన్నాయి. ప్రతివైపు వేర్వేరు దిశల్లో కదలడానికి ట్రై చేస్తోంది. ఒకే షెల్ లోపల 2 ఆత్మలు చిక్కుకుపోయి కొట్టుకుంటున్నట్లు అనిపించింది. ఆ దృశ్యం ఎంత వింతగా ఉందంటే జనాలు ఇప్పుడు అది ఒక అరుదైన జన్యు మార్పిడి కావచ్చు, లేదా మనకు తెలియకుండానే ల్యాబ్ లో సీక్రెట్ గా చేసిన ప్రయోగాల వల్ల పుట్టిన తాబేలు కావచ్చు అని అనుకుంటున్నారు. ఫ్లోరిడాలోని ఒక పార్క్ లో ఒక చెట్టుకున్న చిన్న రంధ్రం నుంచి ఒక వింత జీవి బయటకు పాకడంతో అక్కడున్న సందర్శకులంతా షాక్ అయ్యారు. అది ఏ జంతువు కాదు, చూడ్డానికి రెక్కలు ఉన్న ఒక చిన్న మనిషిలా ఉంది. ఒక క్షణం అది చాలా ప్రశాంతంగా కూర్చుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా అక్కడ ఉన్న జనం వైపు దూసుకొచ్చింది. తనను డిస్టర్బ్ చేసినందుకు దానికి చాలా కోపం వచ్చినట్లు అనిపించింది. ఫ్లోరిడాలోని ఒక వేటగాళ్ల బృందం ప్రశాంతంగా బాతులను వేటాడుకుందామని బయలుదేరింది. కానీ బాతుకు బదులుగా వారు ఒక మైండ్ బ్లోయింగ్ రాక్షస జీవితో ముఖాముఖి తలబడ్డారు. అక్కడ వారు ఒక భారీ మొసలిని చూశారు. అది ఎంత పెద్దదంటే ఆ వేటగాళ్లు దాన్ని నేరుగా గాడ్జిల్లాతో పోల్చారు. ఆ మొసలి దశాబ్దాలుగా, బహుశా శతాబ్దాలుగా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా పెరుగుతూ వచ్చినట్లు కనిపించింది. ఇది కేవలం ఒక పెద్ద మొసలి మాత్రమే కాదు అని 82 నుంచి 73 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయినటువంటి భారీ మొసలి 35 అడుగుల పొడవు పైనే ఉండే డైనోసుకస్ అయి ఉండొచ్చని అందరూ అంటున్నారు. మైనేలోని వన్యప్రాణి పరిశోధకులు ఒక ప్రమాదకరమైన మిషన్ పై బయలుదేరారు. స్థానికులు అక్కడ ఉన్న ఒక సరస్సులో సుమారు 30 అడుగుల మొసలి దాక్కుందని గట్టిగా చెప్తున్నారు. దాన్ని వెతకడానికి వీళ్ళు వెళ్లారు. కొన్ని రోజుల పాటు నీటి శబ్దాలను ట్రాక్ చేస్తూ ఒడ్డున ఉన్న భారీ గుర్తులను గమనిస్తూ వెళ్లిన ఆ బృందం చివరకు ఆ ప్రాంతంలో ఎన్నడూ ఊహించని ఒక భారీ మొసలితో ముఖాముఖి తలపడింది. దాన్ని కష్టపడి బంధించినప్పుడు దాని కొలతలు చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో పట్టుబడిన అతిపెద్ద మొసలిలో ఇది ఒకటి. అసలు అంతటి భారీ రాక్షస మొసలి అంత చల్లగా ఉండే మైనా సరస్సులోకి ఎలా వచ్చిందనే దానిపై ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. సో ఫ్రెండ్స్, కెమెరాకు చిక్కిన ఈ వింత జీవులను చూసారు కదా. అయితే వీటిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.